రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ముఖ్య నేతలు. 9 నెలల్లో ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు దీక్ష ముగింపు సభలో పాల్గొన్నారు. ఆ పార్టీ జాతీయ నేత అభయ్ పాటిల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతు దీక్ష ప్రతి జిల్లాలో చేపడతానన్నారు. ఎంపీలు అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు నేతలు. కనీస చిన్న పంటలకు కూడా ఏమి చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ నడిపిండు. ఇవాళ రేవంత్ నడుపుతా ఉన్నాడు. మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి. స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు. హైకోర్టు కూడా కూల్చేస్తారా? అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు. హైడ్రా అన్నది ఇట్ ఈస్ అ మియర్ ఎక్స్టార్షన్. కాంగ్రెస్ని కూలగొట్టలేదు, చుట్టాలే కూలగొట్టలేదు, తుర్కోలే కూలగొట్టలేదు, ఓల్డ్ సిటీకి పోలేదు. గరీబ్ వాళ్ళే ఓ 10 మంది ఎక్కువ ఎందరియో చాలా మంది కూలగొట్టినారు. పెద్ద పెద్ద ఫ్లాట్లు కూడా కూలగొట్టినరు. గరీబ్ వాళ్ళే కూల్చేసి పైసలు ఉన్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమీ కాదు. ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది, బంద్ చేయమని చెప్తుంది. మీరు జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటే. ఇది ఎక్స్టార్షన్ చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు. ఈరోజు తెలంగాణలో రైతాంగం ఉందంటే, ఇంతో అంతో వస్తుందంటే ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసేటివి మేం చేసినా అని గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఈరోజు అందరు మర్చిపోతుండ్రు, భారతదేశంలో పంటలు మంచిగా వండుతున్నాయి. వరి, వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వరి వండిస్తున్నాము. అయినా కూడా అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు మన తెలంగాణ రైతాంగానికి ఏడాదికి 24,000 కోట్లు ఇస్తున్నారు. దాంతో తెలంగాణ రైతాంగమే కాదు, తెలంగాణ ఎకానమీ దాంతో నడుస్తున్నది. అంటే లెక్క పెట్టండి, 40 లక్షల రైతులు ఉన్నాయి, 24,000 కోట్లు వస్తుందంటే ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 38,000 కోట్లు వస్తున్నాయి. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆ రోజు చెప్పాల్సింది ఈ షరతులు వర్తిస్తాయి, ఈ కండిషన్లు వర్తిస్తాయి. నీ వల్ల ఈరోజు రాజకీయ నాయకులే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు రాజకీయ వ్యవస్థ. ఈరోజు తెలంగాణ ప్రజల దిక్కు ఆశ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. 36% ఓట్లు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రైతుల పక్షాన్ని ఈరోజు నిలబడ్డాము, కొట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రతిపక్ష నాయకుడు పత్తా లేడు, ఉన్నాడా లేడా తెలియదు, ఫామ్ హౌస్లో ఉన్నాడంటే కూడా బయటికి రావట్లేదు. అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఉన్న బాధ్యత, తెలంగాణ ప్రజలపై చెప్పిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది. ఇద్దరులా ఎవరో ఒక్కరు రాజీనామా చేయండి. అయితే ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాలి, హరీష్ రావు రాజీనామా చేయాలి. दवाई के लिए एक एक्सपायरी डेट रहता है, उसमें वो असर करना पड़ता है. ये 9 महीने में जितने स्कीम ये अनाउंस किए थे सब इम्प्लीमेंट करते थे तो 5 साल इनका लाइफ रहता था. लेकिन वो 9 महीने में कोई स्कीम इम्प्लीमेंट नहीं हुआ, सब आधा हुआ है. इसलिए इनकी एक्सपायरी डेट पूरी हो चुकी है और घर जाने का वक्त आया है. अभी हाइड्रा के कारण लेके गरीबों का घर तोड़ने का काम कर रहे हैं. एक जगह पे गरीबों का घर आप विदाउट नोटिस भेज के तोड़ रहे, विदाउट नोटिस न देते हुए, और अपने भाई को आप नोटिस देते हो और वो कोर्ट जाके स्टे लेके आता है. तो मैं महेश जी को और सभी विधायक और सांसद जी को गिनती करता हूँ, ये किसानों के बारे में आपने जो आवाज़ उठाई है, ये आज मेरे ख्याल से परिवर्तन का नांदी यहाँ से आप अभी प्रारंभ होगा तेलंगाना में. నిర్మల్ జిల్లాలో చేపట్టినటువంటి రైతు దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలు పార్టిసిపేట్ చేసిన సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీద ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బీ ట్యాక్స్ పేరు మీద బట్టి గారు 8 నుంచి 9% ఓపెన్ గా వసూలు చేసినటువంటి డబ్బంతా ఢిల్లీకి పబ్బం కట్టడానికా లేక మీరు జేబు నింపుకోవడానికా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈరోజు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని, రుణమాఫీ కోసం
ఆ రోజు 49,500 కోట్లు అవసరమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్లు సరిపోతాయని, తర్వాత 31,000 కోట్లు సరిపోతాయని, తర్వాత 26,000 కోట్లకు బడ్జెట్లో అలకేట్ చేసి ఈరోజు 17,900 కోట్లు మాత్రమే